హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత కిచెన్ రెసిపీ అండి. దేవీ నవరాత్రుల సందర్భంగా నేను గోధుమ రవ్వతో స్వీట్ చేస్తున్నాను అండి. ఈ 9 రోజులు కూడా ప్రసాదాలే చేస్తానండి. ఇప్పుడు మనం గోధుమ రవ్వ పావుకిలో తీసుకున్నాం అండి. పావుకిలో బెల్లం, స్వీట్గా ఉండాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, కొంచెం లైట్గా తినాలనుకుంటే పావుకిలో బెల్లం సరిపోద్దండి. ఇప్పుడు నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, ఇలాచి. ఇప్పుడు మనం ఇది ప్రసాదం ఎలా చేయాలంటే ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నాం అండి. ఆ గిన్నెలో ముందర బెల్లం వేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోవాలండి. బెల్లం ఏంటంటే ఇసుకుంటుంది కాబట్టి వడగట్టుకోవాలి కరిగాక. ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టాలండి. ఇది కరిగిన తర్వాత వడగట్టాలండి. ఇప్పుడు ఇది జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో వేయించుకోవాలండి. జీడిపప్పు కిస్మిస్లు నెయ్యిలో వేయించుకుంటే చాలా టేస్టీగా బాగుంటుందండి. బెల్లం ఇలా వడగట్టుకోవాలండి. నాకు తీసుకుంటుంది వడగట్టు. యాలక్కాయలు వేస్తున్నాండి. ఇప్పుడు ఈ రవ్వ కూడా వేసుకోవాలండి. లో సిమ్లో పెట్టుకుని ఉడకపెట్టుకోవాలండి. ఇది కొంచెం నెయ్యి వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈరోజు నేను చేసిన దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రసాదం చేశానండి. గోధుమ రవ్వ బెల్లంతో స్వీట్ అండి. సో మీకు ఇది నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేయండి, చాలా బాగుంటుందండి.